హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు చందు నందు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మన సపోర్టర్స్కి, మన ఫాలోవర్స్కి, మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. సో అక్కడ నీళ్ళు తాగుతుంది కదా పాప. సో ఆ పాప వాళ్ళ అమ్మగారి సమాధి దగ్గరికి అయితే మనమైతే వచ్చాము ఇప్పుడు గ్రేవ్ యార్డ్లో. సో చాలా దూరం అయితే వచ్చాము. మ్యాక్సిమం రాను పోను ఒక 100 కిలోమీటర్లు, రాను 100 కిలోమీటర్లు, పోను 100 కిలోమీటర్లు, మొత్తం అంతా ఒక 200 కిలోమీటర్లు అయితే మనము మన జూపిటర్ 125లోనే వచ్చామన్నమాట. ఓకేనా. వాళ్ళకి సంబంధించిన విలేజ్లో వాళ్ళకి సంబంధించిన శ్మశానాల దగ్గరికి వచ్చేసి, గోరెల దగ్గరికి వచ్చేసి వాళ్ళైతే పూజలు చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. సో ఉగాది పండుగని ముఖ్యంగా పెద్దల పండుగ అని కూడా అంటారు. సో మీకు కూడా తెలిసిందే. చూడండి, ఊర్లో వాళ్ళు అందరూ వాళ్ళకి సంబంధించిన గోరెల దగ్గరికి వచ్చేసి పూజ అయితే చేసుకొని వెళ్ళారన్నమాట. మొత్తం అన్ని తినుబండరాలు అన్నీ ఏమేమి ఉంటే అవన్నీ పెట్టి పూజ అయితే చేసుకొని వెళ్తారు. సో అక్కడ పూజకి అయితే మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మా అత్తగారు, మా మామగారు కనిపిస్తుంది కదా, ఆ బండలు ఏవైతే బాతారో అది ఆ పాప వాళ్ళ అమ్మగారి సమాధి అనమాట. ఓకేనా. ఆ పాప వాళ్ళ అమ్మగారు చనిపోయారనమాట. హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు ఫ్రెండ్స్. ఇది చాలా బాధాకరమైన విషయం. పండగ పూట చెప్తున్నాను. ఓకేనా. సో మేమైతే పూజ అయితే చేసుకున్నాము. సో మేమున్న ప్లేస్ నుంచి కర్ణాటకలోకి ఎంటర్ చేసి మళ్ళీ కర్ణాటక బార్డర్ దాటుకొనేసి మళ్ళీ ఆంధ్రాలోకి ఎంటర్ కావాలన్నమాట. ఓకేనా. చాలా దూరం అయితే వచ్చాము. చెప్పాను కదా, రాను 100 కిలోమీటర్లు, పోను 100 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు. సో ఆ బండలు ఏవైతే బాతారో ఆ సమాధి అయితే పాపగారి అమ్మగారి సమాధి అనమాట. సో మా అత్త, మామ వాళ్ళు, మా అత్తగారు, మా మామగారు, నేను, ఆ పాప, నలుగురు అయితే వచ్చామన్నమాట. సో మా అత్తగారు ఉన్నారు కదా, మా అత్తగారి చెల్లి సమాధి అనమాట. అది బండలు బాతారు కదా, అది మా అత్తగారి చెల్లి సమాధి అనమాట. ఓకేనా. సో మేమైతే పాపకి ఏ లోటు రాకుండా మేమైతే చూసుకోవడం జరుగుతుంది. మా అత్త మామని అమ్మ నాన్న అని పిలిచే తొట్లో పెంచామన్నమాట మేము. ఏది కూడా ఏమిట్లో కూడా తక్కువ చేయకుండా. ఓకేనా. సో నాకు రీసెంట్గా అయితే పాప అయితే పుట్టింది కదా, లాసియా సితారా. సో నా సొంత కూతురులాగా నేనైతే పాపనైతే చూసుకుంటున్నా. సో నాకు 2 కూతుర్లు అనేసి నేనైతే అనుకుంటున్నా. ఓకేనా. సో చూడండి ఫ్రెండ్స్, ముందు వీడియోస్ చాలా ఉన్నాయి. ముఖ్యంగా షార్ట్ వీడియోస్లో ఈ పాప అయితే ఉందన్నమాట. ఓకేనా. మంచి సాంగ్స్ సెలెక్షన్ చేసి నేనైతే యూట్యూబ్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది పాప మంచి సాంగ్స్కి. కానీ అంత మంచి సాంగ్స్ వెనుక పాప బ్యాక్గ్రౌండ్ చాలా బాధాకరమైన బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట. త్వరలో నేను పాప గురించి మీకు మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.